ఈ అధికారి ఐపీఎస్ ఆంజనేయులు గారికి ఒక అయోమయం. ఒక కేసులో బెయిలు, ఇంకొక కేసులో జైలు కాన్సెప్ట్. రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి కేసు ఏదైతే తనను హింసించినటువంటి సందర్భంలో ఆంజనేయులే దాని వెనక ఉన్నారంటూ పెట్టినటువంటి కేసులో ముందస్తు బెయిల్ కోరితే కింద కోర్టు తిరస్కరించింది. అదే సందర్భంలో ఒక కేసులో ఆల్రెడీ జత్వాని కేసులో బెయిల్ ఇవ్వడమే కాదు, ఆ కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్ నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇవ్వడంతో పాటు ఏపీపీఎస్సీకి సంబంధించిన కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి ఆంజనేయులు గారికి అందులో అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రి టెస్టులు ఇవన్నీ అయ్యాక వాళ్ళ నివేదిక ఆధారంగా బెయిల్ ఇచ్చారు ట్రీట్మెంట్ కోసం. ఆ ట్రీట్మెంట్ ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. ఆయనకి గుండె ఆపరేషన్ చేశారు, బైపాస్ సర్జరీ చేశారు, ఓపెన్ బైపాస్ సర్జరీ చేశారు. దాంతో ఆయనకి మరొక 2 నెలల పాటు ఇదే బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు. ఇక్కడ కింద కోర్టులో ఈ వ్యవహారం అయితే మళ్ళీ ముందస్తు బెయిల్ని కొట్టేసింది. ఇది ఆయన కేసులో అప్డేట్.